నీ గత పాపములకు శుద్ధి కలగజేశాడు యేసయ్య అనే సంగతి ఎందుకు మర్చిపోయావు? ఈ రోజు ఒప్పుకుంటే ఈ రోజు వరకు బ్యాక్ వెనక్కి చూసుకుంటే ఈ క్షణం వరకు వెనకాల ఉన్నటువంటి మొత్తం పాపపు చిట్ట అంతా రద్దు చేస్తానంటున్నాడు ఆయన. నువ్వు ఈరోజు మారు మనసు పొందుతానికి ఒప్పుకుంటే, నీ వెనకాల నీ శిక్షా విధికి, నువ్వు మరణానికి గురవుతానికి, నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోవటానికి నీ వెనకాల ఉన్నటువంటి భారం, పాప భారం ఏదైతే ఉందో అది అంటున్నాడు ఆయన. ఈరోజు నువ్వు ఒప్పుకుంటే నేను మొత్తం పూర్తిగా తీసేస్తాను అంటున్నాడు ఆయన. వద్దులే ప్రభు యేసయ్య, నేను మోసుకుంటూ వస్తాను ఎలాగంటే న్యాయం ఉంది అందులో? నీ కొరకు నా కొరకు ఆయన రక్షణ సిద్ధం చేసిన తర్వాత కూడా ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావయ్యా ఉగ్రత నుండి అని యేసయ్య అడుగుతూ ఉన్నారు. మీరు గమనించండి, ఎందుకు ఇంత నిర్లక్ష్యం కలిగి ఉన్నారు? జీవితాలు మార్చుకుందాం, మారు మనసు కలిగి ఉందాం, లోపల ఉన్నటువంటి చెడుతనాన్ని వదిలిపెడదాం. శాస్త్రులు పరిసయ్యుల్లాగా గిన్నె బయట శుభ్రం చేసుకుని విశ్వాసునని చక్కగా బైబిల్ పట్టుకుని ముసుగేసుకుని వచ్చేస్తే ఇది వేషధారణ. అర్థమవుతుందా? అది వేషధారణ. నేనంటూ ఉన్నాను, నువ్వు పైకి ఎలా ఉన్నా కానీ లోపల శుద్ధిగా ఉంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. లోపల అంతరంగం గిన్నె లోపల కడుక్కోమని దేవుడు చెప్తా ఉన్నాడు. బయట కడుక్కుంటున్నాం మనం, తెల్ల బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుని అబ్బా ముసుగేసుకుని మంచి ప్రార్థనా పరులాగా బయట చూపిస్తూ ఉన్నాం మనం, అలంకరణ బయట చూపిస్తూ ఉన్నాం. కానీ ఆయన అంటూ ఉన్నాడు, లోపల శుద్ధిగా లేనంత వరకు నేను నిన్ను లక్ష్యం చేయను అంటున్నాడు ఆయన.